సాయిరామ్ స్వామి శరణమయ్యప్ప. ఏంటి సార్ నవ్వుతున్నారా? నవ్వండి సార్. నేను కూడా లా చదువుకున్న వాడిని, జడ్జి కావాల్సిన వాడిని. ఏదో టైం బాగుండక గుమస్తా వ్యధమయ్యి ఈ గాడిద బరువు మోస్తున్నా. ఏంటంటే గుర్లింగం గారు అయ్యా ఎన్ని పుస్తకాలు మోసుకొచ్చారు? ఏముంది నాయన, గుళ్ళ ముందు క్యూలు చూస్తే పాపాల పొడవు తెలుస్తుంది, ఈ లా పుస్తకాల బరువు చూస్తే అన్యాయం వెడల్పు తెలుస్తుంది, అంతే. అవును రాకేష్ గారు, ఏమండి రాకేష్ గారు రాలేదా? రాలేదు. అయ్యే బాబోయ్, జడ్జి గారు వచ్చేసే టైం అయింది, లాయర్లందరూ వచ్చేసారు. ఈ రాకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు ఏమిటో ఇంకా రాలేదు. అంతా టెన్షన్ టెన్షన్. గురులింగ ఏమిటి? ఎక్కడయా మీ డిఫెన్స్ లాయర్ రాకేష్ గారు? కోర్టుకు రావడానికి భయమా? అయ్యా మా లాయర్ గారి కారు టైర్లు కాకులు ఎత్తుకెళ్ళాయి, స్టీరింగ్ చీమలు ఎత్తుకెళ్ళాయి, అందుకే ఆలస్యం. వస్తున్నారు, ఆన్ ది వే. పదకొండైంది. ఎక్కడ డిఫెన్స్ లాయర్ రాకేష్? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల డిఫెన్స్ లాయర్ గారు రాకపోతే ఈ కేసు ఎక్స్పార్టీగా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సార్ నేను తీసుకొస్తాను సార్. సార్ ఆహా, తాపీ ధర్మారావు గారు తమ్ముళ్ళలాగా ఎంత తాపీగా కూర్చున్నారండి. అవతల జడ్జి గారు నిప్పులు జరుగుతున్నారు, దానికి తగ్గట్టు పీపీ గారు నెయ్యి పోస్తున్నారు. అసలు జడ్జి గారు ఏం చెప్పారు తెలుసా? 5 నిమిషాల్లో లోపలికి రావాలన్నారు, అంతేగా? ఆహా, ఆ కోత కూడా విన్నారు, విని కూడా ప్రశాంతంగా కూర్చున్నారన్నమాట. పదండి సార్. ఇంకా 4 నిమిషాలు టైం ఉంది గురులింగం, వెయిట్ చేద్దాం. సార్ పదండి సార్, టైం అయింది సార్. ఇంకా 1 మినిట్ ఉంది. సార్ ఇకనైనా లేవండి సార్. ఇదిగో నా కారు వెనక్కి తెచ్చి పార్క్ చేయి. అలాగే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి ఆ బ్యాంక్ కేసు నెంబర్ తెలుసు. అవన్నీ నేను చూసుకుంటా, కానీ ముందు మీరు సారీ ఫర్ ద డిలే యువర్ ఆనర్. ఇప్పటికే కోర్టు టైం చాలా వృధా అయింది. పీపీ గారు. యువర్ ఆనర్, హతురాలు రాగిణి తన భర్తను హత్య చేయడానికి ఆ రోజు 2 గంటలు ప్లాన్ చేసింది. తన భర్త మీద కిరసనాయలు పోసి అతి దారుణంగా చంపింది. ఈమె చేసిన ఈ కిరాతకం స్త్రీ జాతి మొత్తానికి అవమానం. యువర్ ఆనర్, ఈమె హత్యా నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలన్నీ విన్నారు. ఈ కేసులో అతి ప్రధానమైన ముఖ్యమైన సాక్షి వాచ్మెన్ రంగయ్యని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. రంగయ్య, రంగయ్య, చూడు రంగయ్య, మార్చి 10వ తారీఖు ఏం జరిగింది? ఘోరం అండి. అది మొగుడు మీద కిరసాలు పోసిందండి. వాడేమో రక్షించండి రక్షించండి అని అరుపులండి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానండి, దాని మొగుడు మంటలో ఉన్నాడండి. అరిచి అరిచి చచ్చాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్. హత్య మార్చి 10న జరిగింది. అవునండి. ఏ సమయంలో? సరిగ్గా రాత్రి 7 గంటలకండి. 7 గంటలు? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? కేకలు వినపడ్డప్పుడు నేను టీవీలో తెలుగు వార్తలు వింటున్నాను. తెలుగు వార్తలు? అవును, ఆ సమయంలో రాగిని ఏ రంగు చీర కట్టుకుంది? ఎర్ర రంగండి. నన్ను బాగా చూసావా? చూశాను. బాగా చూసావా? బాగా చూశానండి. నా గడ్డం ఉందా లేదా? పిచ్చి ప్రశ్న. గడ్డానికి కేసుకి లింక్ ఏమిటి? ఉంది పీపీ గారు. ఐ విల్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గడ్డం ఉందా లేదా? గడ్డం ఉందా లేదా? లేదు.
యువర్ ఆనర్, పీపీ గారి సాక్షి హత్య జరిగిన చోట ఒక టెన్షన్తో వెళ్ళాడు. ఆమె ఏ రంగు చీర కట్టుకుందో గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఎదురుగా నిలబడ్డ నాకు గడ్డం ఉందా లేదా అని ఎందుకు చెప్పలేకపోయాడు? యువర్ ఆనర్, సాక్షి రంగయ్య 7 గంటలకు టీవీ వార్తలు వింటుంటే కేకలు వినిపించాయన్నాడు. ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో కరెంట్ లేదు. మరి టీవీ వార్తలు ఎలా విన్నాడు? అక్కడ ఆ రోజే కాదు, 2 రోజుల పాటు కరెంట్ లేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సర్టిఫికేట్ పరిశీలించండి. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాకేష్? కోర్టు డిసిప్లిన్ చెడగొడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కోర్టులో సిగరెట్ తాగాను, తల దువ్వాను, ఆవలించాను. అందుకు మీకు నా మీద అసహ్యం, కోపం కలిగాయి. ఇవన్నీ కేవలం 5 నిమిషాల్లో, ఇన్ ఓన్లీ 5 minutes. కానీ యువర్ ఆనర్, 7 సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం, కోపం, ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. భర్త కొట్టాడు, భరించింది. తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది. తాగి ఇంటికొచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది. కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధను దిగమింగింది. 100 రూపాయలు తీసుకొని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆడది సహిస్తుంది? కమాన్ చెప్పండి యువర్ ఆనర్. సైన్స్ లేక భర్తని కిరసనాయిలు పోసి చంపింది. హర్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ హర్ హస్బెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ జస్టిఫైబుల్ బికాస్ ద మర్డర్ వాజ్ నాట్ అ ప్రీమెడిటేటెడ్ మర్డర్ బట్ అ కేస్ ఆఫ్ అన్ ఇన్నసెంట్ వైఫ్ ప్రొటెక్టింగ్ హర్సెల్ఫ్ ఫ్రమ్ అన్ యానిమల్ లైక్ హస్బెండ్. పాపం పీపీ గారు అన్నారు, రాగిని చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసిందని. కష్టాలు అనుభవించిన ఆడదానికి ప్లాన్స్ అక్కర్లేదు, కడుపు మంట చాలు. యువర్ ఆనర్, నేను కావాలనే కోర్టుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. అందుకు మీకు నా మీద కోపం వచ్చింది. నేను ఎలాంటి వాడినో, నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు. అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తానన్నారు. ఇంత చదువు, అనుభవం ఉన్న మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలదు? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయం అయితే, రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే. మర్డర్ చేసైనా మానాన్ని, ప్రాణాన్ని రక్షించుకున్న ఆడదే నిజమైన ఆడదే. మీరు మీ ఐపీసీ సెక్షన్లు చూసి కాదు, ఓ ఆడదాని కడుపు మంట, కన్నీళ్లు చూసి మీ తీర్పు చెప్పండి. ఎస్ ఎస్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాకేష్ వాదన విన్నాక నా అనుభవమే నన్ను ఎగతాళి చేస్తోంది. పసుపు తాడును పవిత్రంగా భావించే భారత స్త్రీ భర్తను ఎందుకు చంపుతుంది అన్నది చట్టానికి అర్థం కాదు. మనసు, ప్రాణము ఉన్న మనిషికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే చట్టాల పరిధిలోంచి బయటికి వచ్చి మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాను. రాకేష్ వాదనతో ఏకీభవిస్తూ రాగిణిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది? ఆ కేసు నెంబర్ తెచ్చాను సార్. అలా అనకండి బాబు, మీకు దండాలు పెట్టుకోవడం తప్ప ఫీజులు ఇచ్చుకోలేని దరిద్రులం. ఇవి తీసుకోండి బాబు. వద్దమ్మా. కాదనకండి, తీసుకోండి. నేను వాదించింది మీరిచ్చే ఫీజు కోసం కాదు, మీకు దూరమైన న్యాయం కోసం. వస్తాను. బాబు గారి ఫీజు తీసుకోకుండా వెళ్ళాడు, అంతేగా. చూడమ్మా, కొందరికి డబ్బు ఎనర్జీ, కొందరికి ఎలర్జీ. ఒక్కసారి ఆ నోటు ఇవ్వు. చూడమ్మా, ఈ నోటు మీద ఉన్న సింహం బొమ్మ కింద ఏమి రాస్తుంది? సత్యమేవ జయతే. నోళ్లు కొట్టి డబ్బు సంపాదించే విధవలు ఈ పాయింట్ చూస్తారా? చూడరు. కానీ ఆయన చూశాడు. అందుకే డబ్బు పాయింట్ కంటే ఆయనకు ఈ పాయింట్ అంటేనే ఇష్టం. ఆ పాయింట్తో నడిచి వెళుతున్న ఆ మనిషి నడక చూడమ్మా. ఆ నడకలో నీతి, ఆ చూపులో నిజాయితీ, ఆ గుండెల్లో సత్యం, ఆ ఆలోచనలో ధర్మం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన హానెస్ట్ రాకే. బాగా చెప్పారా? అదరు కొట్టేసేవరకు మొత్తానికి అబద్ధం సాక్ష్యం చెప్పడంలో నువ్వు నంబర్ 1 అనిపించుకున్నావురా. అది సరే కానీ చీర రంగు అడిగినప్పుడు పెన్ చూపించేస్తారు తగ్గిమని చెప్పారా? ఒరేయ్, ఆ గడ్డం గురించి అడిగినప్పుడేరా కొద్దిగా కంగు తిన్నావు. ఏం చెప్పాలో మా లాయర్ నాకు సరి చేయలేదురా. ఆ కంగారులో లేదు అని చేశాను. ఏమైతేనేవరా, మన డబ్బులు మనకు వచ్చేసి అంతకంటే ఏం కావాలా? ఇట్రా. ఏటా ఇదే? లోపల ఎందుకు రాబోద్దని చెప్పావు? చెప్తే నీకేంట్రా?
నన్ను కొడతావు? అబద్ధం చెప్తే నీ అబ్బాను కూడా కొడతాను రా. ఏంట్రా మావాడిని కొట్టావు? ఏరా, నీ కూతురు, నీ తల్లి, నీ చెల్లి అదే స్థితిలో ఉంటే అప్పుడు చెప్తావురా అబద్ధం? అది నా ఇష్టం. ఏంటో చెప్పు. ఆడదాని మీద గౌరవం లేని వాడికి అమ్మ అని హరిచే హక్కు లేదురా. వద్దు సార్, సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. మళ్ళీ అబద్ధం చెప్పావు సార్ రండి సార్. నీ ఎంత చూస్తారా? లాయర్లు రౌడీలుగా మారితే కోర్టులకి న్యాయానికి విలువ చచ్చిపోతుంది. ప్రపంచంలో అబద్ధాలు 199 మంది చెప్తారు. అందుకని అందరి మీద చేసుకుంటావా? చూడు, అర్థం లేని ఆవేశంతో నీ మనశ్శాంతిని చంపేసుకుంటున్నా. 4 ఏళ్ల క్రితం ఎంతో సరదాగా నవ్విస్తూ ఉండేవాడివి. ఇంతకు ముందు రాకేష్ని నేను మళ్ళీ చూడాలిరా. రాకేష్ చచ్చిపోయి 4 ఏళ్ళేనమ్మా. అన్నం మీద అమ్మ మీద అలకటం తప్పు. కూర్చో, పోంచి. నువ్వెందుకు ఇలా తయారయ్యావో తెలిసి కూడా ఏమీ అనలేకపోతున్నాను. నువ్వు మారటం, నేను మార్చాలనుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. సరే, కాస్త మజ్జిగను ఎక్కువ తిను, ఒళ్ళు చల్లపడుతుంది. అంకుల్ పేపర్. ఏంటి రాజు, బాగా చదువుతున్నావా? చదువుతున్నా. వెళ్ళి లోపల. కారు ఖరీదు నీకు తెలుసా? దీని కింద పడి నువ్వు చస్తే నా కాస్ట్లీ కారు ఏమయ్యేది? నీలాంటి దరిద్రుల్ని కుక్కల్ని చంపినట్టు చంపాలి. అప్పుడే ఈ కంట్రీ బాగుపడుతుంది. మనిషి జీవితం నీ కారు కంటే ఖరీదు తక్కువ? మనిషిని మనిషిలా చూడటం అలవాటు చేసుకో. చేత కాదా కుక్క చావు చేస్తావు. వాడు పొగరేంటి సార్? ఎవడు సార్ వాడు? వాడు నా కొడుకు. హీఈస్ మై సన్. డోంట్ యు ఎవర్ కాల్ మీ యువర్ సన్ మిస్టర్ మహేంద్ర. నేను నీ కొడుకును కాదు. 4 ఏళ్ల క్రితం 4 years బ్యాక్ నువ్వు నాకు చచ్చిపోయావు. నీకు కరువు పెట్టాను, నిన్ను బూడిద చేశాను. యూ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ మిస్టర్ మహేంద్ర. యూ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. ఇంత రక్తం పోయినా, ఇన్ని గాయాలైనా నీకు బాధగా లేదురా?
లోపలున్న బాధనే భరించాను. ఈ బాధను భరించలేనా? ఎవరమ్మా నువ్వు? తెలుగింటి ఆడపడుచుని. పుట్టింది మైకేల్ జాక్సన్ టైంలోనైనా అన్నమాచార్య టైం నటి అలవాట్లున్న ఆడపిల్లని. మీరిప్పుడు నన్ను లోపలికి రమ్మన్నారా? మర్చిపోయాను రామా. అరే ఏంటిది? నన్ను దీవించండి. పెళ్ళయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా, నీ పేరేంటి? సంధ్య. చక్కటి పేరు. అంటే నేను చక్కగాలేనా? నీకేం చుక్కలా ఉన్నావు. మీరు నన్ను కాఫీ తాగుతావని అడిగారా? మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. నా కాఫీ టీ అలవాట్లేదు. పొద్దున్నే చద్దన్నం ఉల్లిపాయ అంతే. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి కాదమ్మా. అవును, తొందరపడ్డాను. కూర్చో. పెద్దవారు, ముందు మీరే కూర్చోండి. మేము జెమినీ టెలివిజన్ నుంచి వస్తున్నాం. రండి రండి. మన స్టాఫే. అది శైలు, ఆయన కెమెరామెన్. అమ్మ మనసు అనే పాయింట్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాం. దానికి మీ ఇంటర్వ్యూ కావాలండి. నా ఇంటర్వ్యూవా? ప్లీజ్ కాదనకండి. పొట్ట తిప్పలు, నాకు ఇంత ఫుడ్ పెట్టండి ప్లీజ్. అది కాదు, నాకు అలవాటు. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు. మీరు నాతో ఇప్పుడు ఎలా మాట్లాడారు అలా మాట్లాడితే చాలు. సరే. ఎవరది? ఏంటది? ఏంటా కన్ఫ్యూషన్ అక్కడ? ఎవరు వీళ్ళంతా? హలో, ఏంటయ్యా ఇల్లా స్టూడియో? రాకేష్, ఈ అమ్మాయి పేరు సంధ్య. జెమినీ టీవీలో పనిచేస్తుంది. తల్లి మనసు అనే టాపిక్ మీద ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అమ్మ వీళ్ళంతా. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తల్లి మనసు గురించి మీరు చెప్తే బాగుంటుందా? బాగుంటుంది. మీ కొడుకు చెప్తే చాలా బాగుంటుంది. కరెక్ట్. విన్నావా రాకేష్? తల్లి మనసు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. తల్లి మనసు అంటే నీకు తెలీదా? తెలీదు. ఏ? నాకు తల్లి లేదు కాబట్టి. అయ్యో పాపం, అందుకే అడుగుతోంది. చెప్పు రాకేష్, నా కోసం. ఇక్కడే కూర్చోండి, పర్వాలేదు. థ్యాంక్స్ అండి. స్టార్ట్. నన్ను బ్రతికిస్తుంది మా అమ్మ మనసు. సృష్టిలో మొదటి నాదం ఓంకారం. మనసు మొదటి పలికిన మాట అమ్మ. చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకడు ప్రియురాలు వల్ల పడ్డాడు. ఒకరోజు ఆ ప్రియురాలు వాడి తల్లి గుండె కావాలని అడిగింది. వాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నీ గుండె కావాలని అడిగాడు. తల్లి ఆనందంతో బిడ్డను కాదనలేక తన గుండె కోసిచ్చింది. రక్తం కారుతున్న ఆ గుండెను ప్రియురాలకు బహుమతిగా ఇవ్వాలని వాడు పరిగెడుతున్నాడు. దారిలో రాయి తగిలింది. వాడు కింద పడ్డాడు. చేతిలోని తల్లి గుండె దూరంగా పడింది. ఆ గుండె బిడ్డను చూసి, బాబు ఏంట్రా తొందర, దెబ్బలు తగిలాయా, రక్తం కారుతుందా అని అడిగిందట. అది అమ్మ మనసు. తల్లి మనసు అనుభవించేదే కానీ మాటలతో చెప్పేది కాదు. ఇంత మంచి కొడుకున్నా మీరు చాలా అదృష్టవంతులు. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ అండి. చూసావా, డైలాగ్స్తో పడేసి క్లోజప్లో కొట్టాను. ఎలా పట్టు. నేనెప్పుడు మా అమ్మ మాట కాదన్ను, అందుకే మాట్లాడాను. ఆ రికార్డ్ చేసిన కేసెట్ ఇవ్వు. ఇచ్చేయ్. ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుకో. రండి సార్, చూడండి. ఈ బీపీఎల్ లో మీకు ఏది కావాలంటే ప్రేక్షకులకు నమస్కారం. బొమ్మ బాగుండాలి, సౌండ్ అదరాలి. ప్రజల మనిషి లాయర్ రాకేష్ చేస్తున్న ప్రజాసేవ వివరాలు మీకు అందిస్తున్నాం. న్యాయం కోసం కోర్టులోనే కాదు, జీవితంలో కూడా పోరాడే వ్యక్తి లాయర్ రాకేష్. పేద ప్రజలకు అతడు దేవుడయ్యాడు. వాళ్ళ జీవితాల్లో అక్షరజ్యోతిని వెలిగిస్తున్నాడు. చెప్పడం కంటే
చేసి చూపించడంలోనే మనిషి మహాత్ముడు అవుతాడన్న దానికి సాక్ష్యం లాయర్ రాకేష్. శైలు, రాకేష్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేద్దని చెప్పానా? అవును చెప్పావు. మరి ఎందుకు చేసావు? అతని సంగతి తెలుసు కూడా. తెలుసు. ఎందుకంత భయం? నేనే చేశాను. పబ్లిసిటీలో సన్మానాలు వద్దు వద్దు అంటూనే చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రాకేష్ ఒకడు. కంగారేం లేదు, భయపడకు. అయినా ఇదంతా మనకు మామూలే. శైలు, నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళొస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ సంజయ్ అక్కడ? ఛానల్ 2లో ఉన్నారు. అసలు నా ఇంటర్వ్యూ టెలివిజన్లో ఎందుకు వచ్చింది? హూ ద లాస్ట్ డిపార్ట్మెంట్ ఆన్ టెలివిజన్? నా పరువుతో ఆడుకున్నావు, నా ప్రిన్సిపల్స్ నాశనం చేశావు. నీకు తెలుసు నా పబ్లిసిటీ ఇష్టం లేదు. అరే నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా? స్లమ్లో నేనేం చేస్తే మీకెందుకు? రేపు నా బెడ్రూమ్కి, ఆ తర్వాత బాత్రూంలో కూడా చేస్తారా? సారీ, ఇంగ్లీష్లో సారీ అని మాట ఉంది. అన్నిటికీ సారీ చెప్పేటవేనా? సార్, మిస్టర్ రాకేష్, నేనే జెమినీ టీవీ మేనేజర్. కంగ్రాచులేషన్స్. మీ టీవీ ఇమేజ్ కోసం నా ఇమేజ్ పాడు చేయాలి. నా లైఫ్ తో మీరు బిజినెస్ చేయాలి. దట్స్ ఆల్. దట్స్ యువర్ ఓన్లీ ప్రాబ్లం. అది కాదు సార్, మీ పర్మిషన్ తో టీవీలో ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే నిజం తెలిసింది. సారీ సార్. జరిగిన దానికి ఈ రోజే టీవీలో చాంపడి చెప్తాను. మనుషులు బొమ్మలు కాదు ఆడుకోవటానికి. మైండ్ ఇట్. హాయ్. హలో, నేను సంజయ్ ఫ్రెండ్ను. టీవీలో ఇంటర్వ్యూ వచ్చినందుకు మీ కొడుకు సంజయ్ మీద మండిపడ్డాడు. సంజయ్ ఉద్యోగం పోయింది. ఫలితం సంజయ్ ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను లేకపోతే సంజయ్ శవం మిగిలేది. కోపానికి ఒక హద్దు ఉండాలి. చెప్పండి మీ కొడుక్కి. ఏం సంజయ్ పిచ్చి పని? ఆవేశంలో వాడేదో అరిచాడని ప్రాణాలు తీసుకోవాలా? నీకేమైనా జరిగితే వాడెంత బాధపడతాడు తెలుసా? నిజంగా బాధపడతాడా? ఏం వాడు మాత్రం మంచి కదా? నేను రాకేష్ని ప్రేమిస్తున్నాను. సంధ్య, ప్రేమించడం తప్పు కాదుగా? రాకేష్ విషయంలో అది తప్పు, పొరపాటు, పిచ్చి ఆశ. సంధ్య, 5 ఏళ్ల క్రితం నా రాకేష్ ఎలా ఉండేవాడో నీకు తెలీదు. అలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటే నీకు దిష్టి తగులుతుందిరా అని ఎన్నిసార్లు నా చేతులతో వాడికి దిష్టి తీశాను. ఆ రోజులు, ఆ సంతోషం, ఆనందం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. రాకేష్ నాన్నగారు రాజకీయాల్లో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచితనం మాయమైంది. ఆయన మనసు మారాలని ఎన్నో పూజలు చేశాను. హలో, ఒక్కో ఎమ్మెల్యేకి 25 లక్షలు ఇస్తాను. నన్ను మినిస్టర్ చేయమని సీఎం చెప్పండి. ఏంటి చెప్పేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. ఎందుకని? ఎందుకనంటే నువ్వు మినిస్టర్ కాగానే నెలకు ₹1,00,00,000 చొప్పున 12 నెలలకు 12 కోట్లు సంపాదిస్తావు. 5 ఏళ్లకు 60 కోట్లు సంపాదిస్తావు. ఇక మాకేటి మిగిలేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. సింగారం గారు, మీరు ప్రతిసారి మా అయ్యగారి పదవికి అడ్డం పడిపోతున్నారు. కత్తులు గొడ్డలు బాంబుల విషయం నాకు తెలీదు. చూడండి, వారు ఆఫీస్లో ఉన్నారు. అమ్మగారు పడిపోయారు. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. ఇక్కడ అయ్యగారు పడేటట్టున్నారు, నువ్వు వెళ్ళవై. అది కాదండి, నీకనయ్యా చెప్పేది. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. నేను చీటీ రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. లేదు సింగారం, నేను అమ్మా, నీకేం కాలేదుగా? పెద్ద ప్రమాదం లేదు బాబు. రే, నాన్నగారికి చెప్పావా? చెబుదామని వెళ్ళాను. అయ్యగారు ఏదో మీటింగ్లో ఉన్నారండి, నన్ను లోపలికి వెళ్ళలేదండి. బాబు, అక్కడ సీఎం గారు మెట్ల మీద నుంచి కింద పడ్డారు. చాలా సీరియస్గా ఉంది, వెళ్ళండి. నాన్న,
మెట్ల మీద నుంచి కింద పడింది సీఎం కాదు అమ్మ. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. యు రాస్కెల్! అమ్మకు బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ నాకు తగిలాయి. ప్లీజ్ మీరు వెంటనే రావాలి. ఎందుకు తులసని వెళ్ళిపోయాలా? పోయే వాళ్ళు నేను వస్తే ఆగుతాను. నాన్న, నువ్వు మారిపోయావు. రాజకీయ బురద గుంటల్లో పొరలాడే జంతువుల్లో నువ్వు జంతువులా మారిపోయావు. రాకేష్, నీకు అమ్మ కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అవును, అమ్మ కంటే నీకంటే కూడా సీఎంకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పావు. ఇక్కడ వాళ్ళని జంతువులు అన్నావు. ఇది హైకమాండ్కు తెలిస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? చెప్పు, అందరికీ సారీ చెప్పు. సారీ? నేనెందుకు చెప్పాలి? నా పరువు తీసినందుకు సారీ చెప్పు. పరువు? అమ్మకి దెబ్బ తగిలిందని ఏదో ఆవేశంలో చెప్పాను అంతే. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. సారీ. వినపడలేదు. చెప్పు చెప్పు. సారీ. అందరికీ వినపడలేదు, అందుకే చెప్పు. సారీ. వయస్సు వస్తోంది కదా. నేను ఇప్పటిదాకా చెప్పిన సారీలు నీకోసం కాదు, మా అమ్మ కోసం. రాకేష్కి వాళ్ళ నాన్నగారికి గొడవలు జరగని రోజు లేదు. రాజకీయాల్లో పడి కుటుంబానికి దూరమైపోతున్న తండ్రిని చూసి రాకేష్ బాధపడని క్షణమూ లేదు. రాకేష్కి నేను తల్లినే కాదు, స్నేహితురాల్ని కూడా. అందుకే వాడి విషయాలన్నీ నాకు చెప్పేవాడు. వాడి ప్రేమ గురించి కూడా చెప్పాడు. ఆ రోజు నాగపంచమి. నమస్కారం. నమస్కారం. అయ్యో, అక్కడ కాదు, ఇక్కడ. హాయ్. బాగా దర్శనం చేసుకున్నావా? బాగా చేశాను. ఇంకోసారి చేద్దాం. వద్దు, పద. అరే, ఇంకోసారి చేద్దాం. అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకుంటారు కదా? అలాగే. నమస్కారం. మరి నేను వస్తాను. నమస్కారం అండి. రామ సురేఖ. నమస్కారం. నమస్కారం అండి. ఆయన ఎవరు? ఈ గుడి ధర్మకర్త, పేరు విశ్వనాథం. పక్కన ఉన్న అమ్మాయి ఆయన కూతురు. అచ్చా. వాళ్ళ అడ్రస్ ఎక్కడో? అమ్మా సురేఖ, ఏమిటి నాన్న? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. పేపర్.
జస్ట్ తమాషా. పేపర్ పేపర్ అన్నట్టు ఇవాళ అభిషేకానికి లేట్ ఉందిగా, నిదానంగా వెళ్ళొచ్చా? ఆ మాటే మర్చిపోయాను. కాస్త కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. అర్చనకు టైం అయింది రామ్మా. మీరు తక్కిన 2 ప్రదక్షిణలు చేసి రండి. 2 ఇదిగో బాబు, ఇలా రావయ్య. ఏంటి సార్? కాస్త హెల్ప్ చేయి. పర్లేదు సార్. రావయ్య. వద్దు సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దింపండి. మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుళ్ళో చూసినట్లేదు. మీ పేరు? రాకేష్. బాగుంది. పల్లకి మోశారు, చాలా పుణ్యం వస్తుంది. ఈ రాత్రికి నిప్పుల గుండం కూడా తొక్కండి, మరింత పుణ్యం వస్తుంది. నిప్పులు గుండమా? మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. శాస్త్రి గారు, ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురండి. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది. అమ్మా, ఓర్చుకోవాలి తప్పదు. ప్రేమలో పడ్డప్పుడు నిప్పుల్లో నడిచినా పువ్వుల మీద నడిచినట్టే ఉంటుంది. హాయిగా ఉందా? ఏం హాయమ్మా, మంట కోపకు ఏమనిపిస్తుంటే. పోనీ నేను వెళ్ళి సురేఖని లాక్కరానా? స్టార్టింగ్ లోనే ఉన్నానమ్మా, అంత స్పీడ్ వద్దు. అమ్మా అమ్మా. ఇదిగో, అమ్మ కాదు సురేఖ అన్నారు, అదే తగ్గిపోతుంది. సురేఖ సురేఖ. ఆహాహా, మైసూర్ గార్డెన్స్ లో చెట్లు కత్తిరించినట్లు ఎంత అందంగా కూరగాయలు కట్ చేస్తున్నావమ్మా. ఏం కట్టింగ్, ఏం కట్టింగు. చెప్పే పాయింట్ నువ్వు కట్ చేయొద్దు, ముందు అసలు విషయం చెప్పు. అదేనమ్మా, ఆ సురేఖ ఉంది కదా,
ఓ పెళ్లి పెళ్లి అని తెగ్గొడవ చేస్తుంది. నేను చెప్పాను ఇలా అయితే వీలు కదని, అంతే. మంచి మాట అన్నావు. ఇంకో పిల్లని చూద్దాంలే. అదిగో అమ్మా, పాపం సురేఖమ్మ చాలా చిన్నపిల్ల. చిన్నపిల్ల అయితే పెళ్లికి ఎందుకు తొందర? వయసు రాని. అదిగో జిలేబీలో కారం వేస్తున్నావు. సురేఖ పెళ్లి విషయం మాట్లాడటానికి ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాను. అలా దారికి రా. నాన్నగారికి ఈ విషయం చెప్పావా? ఆయనకి చెప్తే వింటారా? మనం చెప్పింది ఎప్పుడన్నా విన్నారా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. అలా చేయి. అన్నీ గుర్తున్నాయిగా? ఏమండి, ఎక్కడికడి ప్రయాణం? సార్ కాసేపు కూర్చోండి. ఎందుకు? పని మీద పెడుతున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఒకసారి తమరి అసెంబ్లీకి వెడుతున్నప్పుడు అమ్మగారు ఎక్కడికి అని అడిగారా? ఏమైంది? ఆ రోజు అసెంబ్లీ గొడవలో ఎవరో విసిరిన మైకు మీకు తగిలింది, రక్తం వచ్చింది. క్షమించండి, మీ హడావుడి చూసి. హడావుడి విషయమే. రాకేష్కి ప్రెసిడెంట్ గారి సంబంధం ఖాయం చేసుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాను. శ్రీశైలం వెళ్తున్నారా? రాకేష్కి పెళ్ళి. వాడికి విషయం చెప్పారా? ఏమిటి చెప్పాలా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం బాగున్నారా? బాగున్నామండి. ఏమిటి మహేంద్ర ఇదంతాను? దండాలు పెట్టి దండలు వేయటం కాదండి. రాజకీయ నాయకులకు దేవుడి మీద ఉన్న భక్తి దేశం మీద ఉంటే ప్రజలు ఎంతో బాగుపడతారు. ఎంత బాగా చెప్పారండి. భజన నాకు కాదు, దేవుడికి. ఏ మహేంద్ర, హౌ ఇస్ రాకేష్? బాగున్నాడు సార్. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంట్లో రాజకీయాలా, పార్టీ రాజకీయాలా? రెండూను. ప్రెసిడెంట్ గారు, మంచి చోట కలిశాం. మావాడ లా పాస్ అయ్యాడు. ఒక్కడే కొడుకు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని నా కోరిక. అలాగే మనం రాజకీయంగా ఎదగాలంటే బంధుత్వాలు కలుపుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లోపే పెళ్లి జరిపిద్దాం. ఓకే. ఏంటమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతంజీవ శరదో వర్ధమానే శతమవో భవతి శతం. ప్రేమను కాదంటే దేవుణ్ణి కాదన్నట్టే శాస్త్రాలు చెప్తున్నాయి. కాదనకండి. అదిగో దేవుడు కూడా గంట కొట్టి ఓకే అన్నాడు సార్. సురేఖ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయితే ఓ పని చేద్దాం. నా మాట కోసం ప్రెసిడెంట్ కూతుర్ని పెళ్లి చేసుకో, నీ మాట కోసం సురేఖను ఉంచుకో, అంతే. రాజకీయ వ్యభిచారంలో మీరు పెరిగినంత నేను ఇంకా పెరగలేదు, పెరగను. కన్న తండ్రికే ఎదురు తిరుగుతున్నావా? నువ్వు అసలు కన్న తండ్రిలా మాట్లాడావా? కన్న తండ్రి అనే మాట ఇప్పుడు గుర్తొచ్చిందా? అది గుర్తుండబట్టే నీ పెళ్లి పెద్ద లెవెల్లో ఫిక్స్ చేశాను. పెద్ద లెవెల్? ఏంటా లెవెల్? 6 అడుగులు పెరిగాను. ఈ లెవెల్ ఇంకా పెంచుతావా? నువ్వు రాజకీయంలో ఎదగాలి, పెరగాలి. అందుకు నా జీవితం, నా భవిష్యత్తు నీకు కావాలి. అంతేగాని నా ఆనందం నీకు అక్కర్లేదు. కన్న బిడ్డ మీద మనసు, మమత, అనురాగం, ఆప్యాయత ఉన్నవాడే కన్న తండ్రి అవుతాడు. అవి నీలో ఏనాడో చచ్చిపోయాయి. నువ్వు బ్రతికేది అధికారం కోసం, చచ్చేది అధికారం కోసం, చచ్చాక దైవై తిరిగేది అధికారం కోసమే. నేనెవరో, ఎలాంటి వాడినో తెలుసా? శవాలతో ఆడుకుంటాను. రాకేష్తో మరోసారి కనిపిస్తే అయిపోతావు. నాన్నెందుకు వచ్చాడు? చంపుతాను బెదిరించాడా? రాకేష్, మనం కలుసుకోవడం, పెళ్లి చేసుకోవడం ఆయనకి
నీకు ఇష్టం లేదు. ఆయన నాయకుడు కావడం రాష్ట్రానికి ఇష్టం లేదంటే ఏం చేస్తాడు? రాజకీయాలు వదులుకుంటాడా? నీకేం భయం లేదు. మన పెళ్లి ఎలా జరగదో ఎందుకు జరగదో నేను చూస్తాను. చూశారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి పేరుతో నేను త్వరలో కట్టబోతున్న భవనం. వారి పేరుతో దీన్ని జాతికి అంకితం ఇస్తాను. ఇది రెడీ అయితే తాజ్ మహల్ అమ్మ మొగుళ్ళ ఉంటుంది. పదండి 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 భోజనానికి. చంప కొడితే రెండో చంప చూపించే టైంలో కాదు పుట్టింది. ఒక చంప కొడితే రెండు చంపలు వాయించే టైంలో పుట్టాను. రాకేష్ కొట్టు. తండ్రిగా కొంపను నాశనం చేస్తున్నందుకు ఒక చంప, నాయకుడిగా రాష్ట్రాన్ని మింగుతున్నందుకు ఇంకో చంప నేను పక్కన కొడతాను. రాకేష్ ఏమిటా మాటలు? లోపలికి సురేఖ ఏమని బెదిరించాడు అడుగుమా. చంపుతానని వార్నింగ్ ఇచ్చాను. ఏమండి ఎందుకు అలా చేశారు? నీ నోరు ముంచడానికి నేను వచ్చాను. సురేఖని ఎలా చంపుతావో నేను చూస్తాను. నేను తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోకపోతే దాని శవాన్ని ముక్కలు చేసి నీకు ప్రజెంట్ చేస్తాను. ఏది చేయి చూద్దాం. బ్రతికోండి కానీ నీకు తలకోరి పెడతాను. నువ్వు నిజంగా నా కొడుకువేనా? వెళ్ళి అసెంబ్లీలో అడుగు. రాకేష్, ఒక బజారి దాని కోసం నీ తండ్రిని ఎదిరిస్తావా? సురేఖ కాదు, నువ్వు బజారు మనిషి. పదవి పారేస్తే కన్న కొడుకుని, కట్టుకున్న పెళ్ళాన్ని, చివరికి కన్న తల్లిని కూడా అమ్ముకునే పవిత్రమైన మెదడున్న మహానుభావుడివి. నీలాంటి వాడి కొడుకు నేను చెప్పుకోవడానికి నాకే సిగ్గులేదు. సురేఖ కోడలు కావడం నీకెందుకు సిగ్గు? అది నా కోడలు కావడానికి వీల్లేదు. మీరు కాదన్నా సురేఖ నా కోడలు అవుతుంది. శారదా, నీ ఆవేశం కంటే అమ్మ ఆశీర్వాదమే నాకు గొప్పది. రేపు లా డిగ్రీ తీసుకుంటున్నాను. రేపు సాయంత్రం సురేఖ మెడలో తాళి కడుతున్నాను. రామ్మా. రాకేష్ చేసిన పని వాళ్ళ నాన్నగారిలో ఆవేశాన్ని పెంచింది. పార్టీ ప్రెసిడెంట్ కూతురితో రాకేష్ పెళ్లి జరగకపోతే రాజకీయంగా తను ఎదిగే అవకాశం పోతుందన్న భయం ఆయన్ని పిచ్చివాటిని చేసింది. అవి దేవీ నవరాత్రులు జరుగుతున్న రోజులు. ఒకరోజు సురేఖ ఇంటికి ఓ మనిషిని పంపించాడు. రాకేష్కి యాక్సిడెంట్ అయిందని ఆ మనిషి చెప్పాడు. రాకేష్ కోసం సురేఖ హాస్పిటల్కి పరుగు తీసింది. అమాయకురాలైన సురేఖని హోటల్నే హాస్పిటల్గా నమ్మించాడు. ఆమె ఓ గదిలోకి వెళ్ళింది. రాకేష్ బదులు మరో వ్యక్తిని చూసి కంగారు పడింది. వ్యభిచార నేరం కింద సురేఖ అరెస్ట్ అయ్యింది. హోటల్ బయట సురేఖ మహేంద్రని చూసింది. తన స్వార్థం కోసం తనను ఒక పావులా వాడుకున్నాడు మహేంద్ర అని తెలుసుకుంది. భగవంతుడు మంచితనం తప్ప మరోటి తెలియని సురేఖ తండ్రి తమకు జరిగిన అవమానానికి కుమిలిపోయారు. బెయిలు మీద సురేఖని విడుదల చేయించడానికి ఆమె తండ్రి స్టేషన్కి వచ్చారు. నేనే తప్పు చేయలేదు నాన్న. ఆదుకోవలసిన దేవుడు ఆగ్రహించాడు. తన కన్ను మూసైనా భగవంతుడికి తన ఆవేదన చెప్పాలనుకున్నాడు. జరిగిన అన్యాయం భరించలేని సురేఖ మహేంద్ర మీద తిరగపడింది. ప్రపంచాన్ని ఆడించే శక్తిగల మహేంద్రని ఓ మామూలాడిది ఏం చేయగలదు? సురేఖకు పిచ్చెక్కిందని
ఆమెని పిచ్చాసుపత్రికి పంపమని తన వాళ్లకు చెప్పాడు మహేంద్ర. లా డిగ్రీ తీసుకున్న రాకేష్ సురేఖతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సురేఖ ఇంటికొచ్చాడు. రాకేష్ జీవితంలో ఆవేదన ఆవేశం ఆ క్షణం నుంచే చోటు చేసుకున్నాయి. కన్న తండ్రి మీద రాజీ లేని పోరాటం మొదలయ్యింది. సురేఖ పిచ్చిదని, ఆమె ప్రవర్తన మంచిది కాదని, తనను చంపడానికి ప్రయత్నించిందని సురేఖ మీద ఎన్నో కేసులు పెట్టాడు మహేంద్ర. సురేఖను కోర్టుకు తీసుకొచ్చారు. ఆమె కేసును వాదించడానికి ఏ లాయరూ ముందుకు రాలేదు. లాయర్గా అనుభవం లేని రాకేష్ సురేఖ తరపున వాదించడానికి నిర్ణయించుకున్నాడు. నీతి ఒంటరిదయ్యింది, న్యాయం దిక్కులేనిదయ్యింది, సత్యం ఏడుస్తోంది. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ మహేంద్రకు అమ్ముడుపోయాయి. అనుభవం లేని రాకేష్ మహేంద్ర అధికారం, డబ్బు, దుర్మార్గం ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన నీతి నిజాయితీలను చూసి సురేఖ నిజంగానే పిచ్చిదయింది. వ్యభిచార నేరం కింద పట్టుబడిన సురేఖ పిచ్చిదని, ఆమె మనుగడ సమాజానికి హానికరం కాబట్టి ఆమెను వెంటనే మెంటల్ హాస్పిటల్కి పంపి తగిన ట్రీట్మెంట్ ఇప్పించమని పోలీసు శాఖను ఆదేశిస్తున్నాం. బ్లడీ మర్డరా! నా సురేఖను చంపావు. ఎందుకురా చంపావు? ఏం చేసిందిరా? ఓ అమ్మాయికి రాని చంపేశావు కదరా! అయ్యో బ్లడీ! నువ్వు చావాలి, నువ్వు చావాలి! అమ్మా, వాడు సురేఖను చంపేశాడమ్మా. వాడు హంతకుడమ్మా, కూనికోడు.
వాడు చావాలమ్మా, వాడు బతకడు, చావాలి. రాకేష్, నా మాట వినైనా నా తండ్రివి కాదు. ఆవేశపడి ఏం చేయొద్దు బాబు. అమ్మా, వాడు నా సురేఖని చంపేశాడమ్మా. ఊరికే చంపేశాడు. కోర్టులో పిచ్చిదాన్ని చేశారమ్మా. పిచ్చిదానిలాగా పారిపోయిందమ్మా. నేనేం చేయలేకపోయా. ట్రైన్ వచ్చి నా కళ్ళ ముందే సురేఖ చచ్చిపోయిందమ్మా. చచ్చిపోయింది అమ్మా. నా డ్రెస్సు చిక్కుకుందమ్మా. లేకపోతే సురేఖ నేను కాపాడేవాడినమ్మా. అవమానం భరించలేకపోయింది. ఆత్మహత్య చేసేసుకుందమ్మా. దీనంతటిగా కారణం నువ్వేరా. నిన్ను చంపేసేవాడిని. ఐ కిల్ యూ. కానీ మా అమ్మ కోసం నేను వదిలేస్తున్నాను. అమ్మా, వీడితో వద్దమ్మా. ఈ హంతకుడితో వద్దు. ఈరోజు సురేఖ చంపేశాడు. రేపు ఇంట్లోంచి వెళ్ళిపోదామ్మా. అమ్మా, మనం వెళ్ళిపోదాంగా. వెళ్ళిపోదాంగా. మిస్టర్ మహేంద్ర, మేము వెళ్ళిపోతున్నాం. ఈ క్షణం నుంచి నువ్వు నాకు చచ్చిపోయావు. యా.